క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యములను వాక్య భాగము ద్వారా మనము చూస్తున్నాం. ఆయన అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. హగ్గయి 12వ అధ్యాయము 15వ వచన ప్రారంభము. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనడి. నాచ నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలనని 80 కొలలకు తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి అనువర్తించుకొని మనకు మనముగా భద్రపరుచుకొని పరిశుద్ధతలోనికి, అత్యంత పరిశుద్ధతలోనికి నడవటానికి నా దేవుడు నీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మన ఆత్మీయ ధోరణిలోనికి తీసుకుందాం. తద్రీతిగా దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నటువంటి మాట ఆలోచించుకొనడి. పూర్వపు స్థితిని ఆలోచించుకొనడి. మందిరము కట్టనారంభించిన తరువాత స్థితిని ఆలోచించుకొనడి. అనగా నీవు రక్షింపబడక ముందు నీ స్థితిని ఆలోచించుకోమంటున్నాడు. నీవు రక్షింపబడిన తరువాత నీ స్థితిని ఆలోచించుకోవటం అన్నాడు. దేవునితో ఏ రీతిగా జీవించాలో ఆ స్థితిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వారైతే ఇశ్రాయేలీయులైతే దేవుని సంపూర్ణముగా మరచిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను మరచిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క కట్టడలను మరచిన వారుగా ఉంటున్నారు. వారి క్రమము చొప్పున వారు జీవించిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క మనోగతాన్ని ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. 3వ వచనము. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, దేవుడు విశ్వాసులతో మాట్లాడే విధానము పాత నిబంధన కాలములో ప్రవక్తల ద్వారా మాట్లాడారు. క్రొత్త నిబంధన కాలములో మీ కాపరి ద్వారా మాట్లాడతారని మీరు గుర్తించాలి. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుడు మాట్లాడుతున్న మాటను గురించి మనం గుర్తించుకోవాలి. మందిరము యొక్క ప్రాధాన్యతను దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరము యొక్క ప్రాధాన్యతను విశ్వాసి గ్రహించలేకపోతున్నాడు.
ఎట్లాగంటే దేవుడు ఎలాగ చూస్తున్నాడంటే, నీకు నీవుగా లగ్జూరియస్ హౌసెస్ లో నివసించడానికి నీకు నువ్వుగా భద్రపరుచుకుంటున్నావు. దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోతున్నావు. దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆత్మను నువ్వు మర్చిపోతున్నావు. దేవుని యొక్క ఆత్మీయతను మర్చిపోతున్నావని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు గుర్తు చేస్తూ మనకు ఒక సలహా ఇస్తున్నాడు. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అంటే విత్ రిగార్డ్ టు అవర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్. ఏ రీతిగా దేవునితో మనం ఉంటున్నామో దానిని ఒకసారి పునఃపరిశీలించుకోమని దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నారు. వేర్ ఆర్ యూ? హౌ ఆర్ యూ? వేర్ డు యూ లీవింగ్ జీసస్ అవుట్ ఆఫ్ యువర్ డోర్స్. నీ యొక్క డోర్స్ కి బయట పెట్టి వేసేయని నీకు నీవుగా సరంభి వేసినంటే లగ్జూరియస్ హౌసెస్ లో ఏసీలు, మంచి కంఫర్టబుల్ సోఫాలు, మంచి కంఫర్టబుల్ జీవితము, వాటికే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు కానీ దేవుని మందిరానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆ ప్రవర్తనను ఒకసారి గుర్తించుకోమని ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఆ మాట కూడా ఎలాగంటే సెలవిచ్చున్నదేమనగా ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు. దేవుడు కఠినంగా మాట్లాడట్లేదు. యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్తూ వారికి ఉన్నటువంటి సమస్యను చెప్తున్నాడు. చూడండి, మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరుకున్నది, పానము చేయుచును దాహము తీరుకున్నది, బట్టలు కప్పుకొనుచును చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది. ఎంతకంటే ఎక్కువ జరుగుతుందా మనకి వేళ? ఎంతకంటే మన జీవితాల్లో ఏమన్నా ఎక్కువ తక్కువ జరుగుతుందా? దేవుని మర్చామని జాగ్రత్త సుమే. అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన ప్రతి సున్నితమైన విషయాన్ని కూడా ఆలోచించే దేవుడు. ఆయనను మరచినప్పుడు ఇవన్నీ ఏంటంటున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతున్న మాటని ఆశ్చర్యకరమైన మాటలు దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునిను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. మనకి జాగా అన్ని డబ్బులు వస్తుంటాయి, చినిగిపోయిన సంచులు వేస్తే ఎట్లాగుంటే డబ్బులు మొత్తం పోతానే ఉంటాయి. దాహం తీసుకుంటే దాహం ఆగదు, ఆహారం. ఏది నువ్వు సంతృప్తిగా జీవిస్తున్నావు దేవుడిని విడిచి జీవించినప్పుడు? దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుడు మనతో స్పష్టంగా ఈ దినాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. మన యొక్క జీవన క్రమాన్ని, లగ్జూరియస్ లైఫ్ ని, దేవుని వదిలి జీవించే విధానాన్ని, మనకున్నటువంటి పరిస్థితులను దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఆయన మాట్లాడుతున్నామని. అంతకు ముందు దేవుడు ఏం చేశాడంటే, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జమంతటి నేను నాశనం చేసి ఉన్నాను. ఇవాళ ప్రపంచమంతా కూడాను ఈ మాటల ద్వారా అనుభవిస్తున్నది. కష్టార్జితము, తెగులు, కాటుక. ఏది వాళ్ళు డబ్బులేయి వాళ్ళ దగ్గర ఇవాళ ఎకనామికల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గోయింగ్ టు ఎన్రిచ్ ఓవర్ ది వరల్డ్. ఇన్ఫ్లేషన్ రాబోతుంది. ధనమునకు సంబంధించినటువంటి లోటు ప్రపంచానికి జరగబోతున్నది, జరుగుతున్నది కూడా. వారికి జరిగినదే ఆ దేవుడే మాట్లాడుతున్నాడు ఈవేళ మనతో కూడా. నీవు ఆయనను, ఆయన మందిరాన్ని వదిలినప్పుడు దేవుడు మాట్లాడే మాటలు మీరు గుర్తుంచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. ఇన్ని మీకు క్రియేట్ చేసినా కూడా ఇది దేవుని వలన జరిగిందనే సంఘటన వాదోపవాదాలే కానీ జనాలకి దేవుని యొక్క
సుప్రమసీని, ఆధిపత్యాన్ని మరచి మనము జీవిస్తున్నామేమోనని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి వారలారా. మనకున్నటువంటి జీవన క్రమములో ఆయనను మరచినప్పుడు నీ యొక్క ఆహారము నీకు ఆకలిని తీర్చదు, నీ యొక్క పానము నీకు దాహంను తీర్చదు, నీవు సంపాదించిన సొమ్ము నీ దగ్గర ఉండదు. కాంప్లెక్స్ గా మీరు గుర్తించుకోండి. ద సేమ్ గాడ్ రీఇటరేట్స్ ఇన్ హిజ్ లైఫ్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఆనాడు ఆయన తెగులు చేశాడు, ఈవేళ కూడా అదే తెగులు. వడగండ్లు, వర్షాలు లేవా, వడగండ్లు లేవా? ఏ రోజు మనం సుఖంగా ఉన్నాం? ఏ రోజున మనం సుఖమున్నది లేదు. కారణం ఏంటంటే ఆయన మందిరమును లెక్క చేయక లగ్జూరియస్ లైఫ్ కి మనం అలవాటు పడ్డామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోమని దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 5:14 ఆయన వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. మనందరం వయసు వచ్చిన వాళ్ళమే కదా. ఏ వయసు మన జ్ఞానేంద్రియములు మనకు లేవా? ఆ జ్ఞానేంద్రియుల వల్ల నువ్వు గమనించమంటున్నాడు. నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానేంద్రియ వల్ల ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఏమి జరుగుతుంది, ఎన్వైరన్మెంట్స్ లో ఏమి జరుగుతుందని నువ్వు ఆలోచించుకొని ఇది ఆ చైనా వాడు చేస్తాడనే మాటను మీరు మర్చిపోండి. సాతానుడు చేసే క్రియలు ఇవన్నీ. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, వయస్సు వచ్చిన వారు పరిపూర్ణులు. మనందరం పరిపూర్ణులమే. అనేక సంవత్సరాల నుంచి దేవుని ఆత్మీయతను కలిగి జీవిస్తున్నటువంటి వారు. జ్ఞానేంద్రియాలు మనకి ఎంత పనిచేస్తాయంటే వాటిని కూడా మనం చంపేస్తున్నాం. ఈ లోకం వైపే చూస్తున్నాం సాతానుడి వల్ల. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. కలిగి ఉన్నారు. ఆయన చెప్తున్నాడు మన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నామని. కనుక బలమైన ఆహారం వారికి. ఇవాళ నేను మీకు పెడుతున్నది బలమైన ఆహారం. ఈ ఆహారాన్ని మీరు భుజించండి. దేవుని కొరకు జీవించడానికి మీ ఆత్మీయతను సిద్ధపరచుకోండి అని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, ఆయన అంటున్న మాట 6వ అధ్యాయం 4వ వచనంలో మరి ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. మనందరం పరిశుద్ధాత్మలో పాలివారమైన వాళ్ళమే కదా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే కదా. పరిశుద్ధాత్మతో వాక్యమును వింటున్న వారమే కదా. పరిశుద్ధాత్మతో మనం వాక్యము చదువుతున్న వారమే కదా. ప్రార్థన చేయించిన వారమే కదా. కీర్తనలు పాడుచున్న వారమే కదా. ఏమైంది మనకి? ఇంకా మన జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం ఏమైంది? మన పరిశుద్ధాత్మ శక్తి ఏమైంది? వీటన్నిటినీ మనం మర్చిపోయి ఈ లోక సంబంధం చూడండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లాంటి వారిని మరలా నూతన పరచుట సాధ్యము. ఒకవేళ తప్పిపోతే నువ్వు తిరిగి మరల దేవుని దగ్గరికి రాలేవు. నువ్వు మరలా దేవుని సిలువ వేస్తున్నావు. ఆయనను అవమానపరుస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్న మాటలు మన జీవితాలని ఆయనతో ఉండటానికి ఆయన మనలను ఫలింప చేస్తానని
ఆయన మాట్లాడుతున్న మాటని మనం గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన మనల్ని ఆలోచన చేసుకొనిడి అని ఆయన అంటున్నాడు. చూడండి 19వ వచనంలో, దేవుని సన్నిధికి రావటం మొదలుపెట్టారు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో జీవించడం మొదలుపెట్టారు. స్థితి చూడండి. కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైన, అంజూరపు చెట్లైన, దానిమ్మ చెట్లైన, ఒలివ చెట్లను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఆయన సన్నిధికి రండి. ఆయన ద మినిట్ ఆన్వర్డ్స్ హి బ్లెస్సెస్. ఆశీర్వదిస్తారు. ఆయన ఏది లోటున్నా అది ఆశీర్వదిస్తారంటే, నీ కుటుంబంలో అనేక సంవత్సరానికి ఎదురు చూస్తున్న దాన్ని ఆయన ఏమాత్రము కూడాను వెనుకాడని దేవుడు. ఏది ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని దూరపరిచి నిన్ను ఆశీర్వదకరంగా మార్చే దేవుడు నా దేవుడు. ఆయన ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని గుర్తుంచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని మొదలు పెడుతున్నారు. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నీవు దేవాలయంకు రావటం మర్చిపోవద్దు. దేవాలయంలో దేవుని సన్నిధిలో జీవించడం మర్చిపోవద్దని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క జీవన క్రమంలో ఉన్నటువంటి లగ్జూరియస్ లైఫ్ ని ఆయన చూస్తున్నాడని కూడా నువ్వు గుర్తించుకోవాలి. 31:12 ఇర్మియా గ్రంథము. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఇక వెన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలే నుండును. వారి గృహాలు ఎలాగుంటాయంటే నీళ్లు పారు తోటవలే సమూహములుగా వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తారని చెప్తున్న మాటని 13లో కూడా, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతును. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి దేవుని సన్నిధిలో నాట్యము చేస్తారని వారి జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గుర్తుంచుకుంటాం. ఆత్మీయతతో కూడినటువంటి స్థితిని మనం మర్చిపోయి జీవిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గుర్తించుకుందాం. యోహాను సువార్తలో ఉన్న మాట మనం ఎప్పుడు చదువుకునేది 1:14 వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 1:14 హల్లెలూయా స్తోత్రం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటిమే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. ఆయన మహిమను కనుగొన్నాం. మనం ఆయన మహిమను కనుగొన్నాం. దేవుడు మహాదేవుడు. ఆయన మహిమను మనము కనుగొన్నాం. ఆయన మహిమతో మనం చూసి కృపా సత్య సంపూర్ణైన దేవుడు మన మధ్య నివసిస్తున్నారు. అట్టి స్థితి కలిగి ఉండి కూడా భయముతో నువ్వు వేదన చెందుతున్నావేమో, మనోవేదనతో ఉన్నావేమోనని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్న 2:1 హల్లెలూయా. మీ కొరకును లవోదిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీకు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలవారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. నా బాధంతదే. ఆదరణ కోల్పోయారు. దేవుని ఆదరణ కోల్పోయారు. నీవు ఆ మందిరమును ఎప్పుడైతే వదిలిపెట్టావో దేవుని ఆదరణ కోల్పోయావు. ఒక్కసారి లెక్కేసుకో, ఎన్ని మాసాల నుంచి నువ్వు దేవుని మర్చిపోయావు.
దేవుని మర్చిపోయావో, దేవుని మర్చిపోయావో, దేవుని మర్చిపో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలవారై, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం లేవు. ఇప్పుడు నీకు లేవు. ఏం చేస్తాం మరి? ఏ లోకరీతిగా అపవాది ఏం చేస్తున్నాడంటే మన కండ్లను బైర్లు గమనిస్తున్నాడు. 2 పేతురులో ఉన్న సత్యాన్ని కూడా చదువుతున్నాం. 2 పేతురులో ఉన్న సత్యము ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నారు. 2 పేతురు 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 పేతురు 1:16. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితమే. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దం మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా. మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ కుమారుడు. ఆయన మహిమ నుంచి వచ్చి ఒక సాక్ష్యం ఇవ్వబడిన కుమారుడని పౌలు భక్తుడు, పేతురు భక్తుడు వీళ్ళందరూ సాక్షిస్తున్నారు. ఇంకనూ ఆయన యందు మనకు నమ్మకం లేదా, ధైర్యం లేదా అని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని, దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి భావాన్ని మనం గుర్తించుకోవాలని, మనము ప్రేమయందు అతకబడిన వారే. దేవుని ప్రేమయందు అంటే యు ఆర్ లూజింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. 2 కొరింథీ 1లో మనం చదువుకున్నాం. దేవుని ప్రేమయందు అతకబడి నీవు జీవించు. రెండవది 2 తిమోతి 2:25లో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. సాతాను చెర నుండి. 2 తిమోతి 2:25 ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి వారు మనస్సు దయచేయను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని పోగొట్టుకున్నాము ఇప్పుడు మనము. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమోనని ప్రభు యొక్క దాసు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. బాధ్యత, దైవజనుని బాధ్యత. సాతాను ఉరిలో ఉన్నారేమో, ఆ ఊరి నుంచి బయటకు రమ్మని దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 2:25లో మాట్లాడిన మాటని. 1 క్రీస్తు ప్రేమ యందు మనం సిద్ధపరచబడి ఉండాలి. తర్వాత భక్తి తత్పరత. తీతులో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1:15లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. పవిత్రులకు అన్నియు పవిత్రములే కాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. ఆత్మీయ సత్యాలు చెప్తున్నాడు దేవుడి వేళ. వారి మనస్సు ఆత్మ అపవిత్రపరచబడి ఉన్నది. ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. పవిత్రులకు అన్నియు పవిత్రములే కాని అపవిత్రులకును అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. ఏదైనా మనకు పవిత్రమే, ఏ మాత్రం డౌట్ లేదు. ఆయన ఏ మాట చెప్పినా కూడాను ఆ పవిత్రమైన దాంట్లో మనం ఉన్నామని మనము గుర్తించుకోవాలి. 1:1లో ఒక సత్యం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును చెప్తున్నది అదే. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఇది. ఈ జ్ఞానాన్ని మీరు పొందండి అని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరలా రోమీయులకు రాసిన పత్రికలో ఒకవేళ మనము ఈ 5-6 మాసాలు దేవుని వదిలి, దేవుని మందిరమును వదిలి జీవిస్తే, దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్న మాట 11:23 రోమీయులకు రాసిన పత్రిక. వారును తమ విశ్వాసంలో నిలవకపోయినలా అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు. ఆయనే చెప్తున్నాడు.
నేను మిమ్మల్ని మళ్ళా అంటుగట్టి నా సన్నిధిలో నేను నిలుపుకుంటానని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుందాం, మరలా తిరిగి దేవుని సన్నిధిద్దాం, ఆలోచించుకుందాం. 12:2 రోమీలకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని, ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వల్ల రూపాంతరము నొందండి. మళ్ళా రూపాంతరము నొందండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మేళ్లను పోగొట్టుకొనవద్దు. మనకిప్పుడు జరుగుతున్నటువంటి కీడు మనకి రాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవాతి దేవుడు మరలా ఒక మాటని మాట్లాడుతున్నాడు. తీతులో 3:5 ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. తీతు పత్రిక 3వ అధ్యాయము ఆయన మాట్లాడుతూ, మరలా అంటుకట్టబడిన వాడివై దేవుని సన్నిధిలో జీవించమని ఈ లోక మర్యాద చొప్పున చూడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తీతు 3:5 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. దేవుడు స్పష్టంగా ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఎవర్ ది థింగ్స్ దట్ యు ఆర్ లివింగ్ విత్ గాడ్, ఇట్ షుడ్ బి రెన్యూడ్. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని మనం గుర్తించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 దేవుడు మాట్లాడుతున్న మాట ఈ రీతిగా ఉన్నది. 12:3, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం ఎంత ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. మీరు పాపముతో పోరాడుట్లో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. నీవు చేయలేక పనిని ఆయన చేశారని నువ్వు గుర్తించుకో. ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియను జరిగించారని నువ్వు గుర్తించుకోమని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపను మనము కలిగి ఉంటుండగా నీకున్నటువంటి స్థితి ఏమై ఉన్నది? దేవునితో నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు? ఈ 6 మాసాలు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నందువల్ల నీ కుటుంబంలో ఏమన్నా సమాధానం ఉన్నదా లేదా అని అడుగుతున్నాడు. ఫిలిప్పీ 4:7 అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రాలు ఒకసారి చెప్పుకోండి. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు 43:2 మాట్లాడిన మాటను కూడా చదువుకుంటూ మనం ముగించుకుందాం. యెషయా 43:2 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన పడి నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాను నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేను నిన్ను రక్షించువాడును. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటని మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన రక్తమునిచ్చి నిన్ను రక్షించుకొని కాపాడిన దేవుడు. ఆయన సన్నిధిలో ఆనందమున్నది, ఆయన సన్నిధిలో ఫలించే స్థితి ఉన్నది. ఆలోచించుకోమంటున్నాడు, రెన్యూ చేసుకోమంటున్నాడు, పునరుద్ధరించుకోమంటున్నాడు. ఆయనను మర్చిపోవద్దు, ఆయన కృపను మర్చిపోవద్దు, ఆయన నీకిచ్చిన మేళ్లను మర్చిపోవద్దు. అలనాడు వాళ్ళని తెగులుతో వారిని పనిష్మెంట్ ఇచ్చి దేవాలయంకి రాలేదని ఆయన మాట్లాడిన మాటను విన్నాం. ఈ రోజున కూడా మనం ఆయన తెగులు వల్ల ఆయనను మర్చిపోయాం, సరంభికల గృహాల్లో జీవిస్తున్నామని అంటున్నాడు. నీవు నీ నిర్ణయమే రేపు రాకడకు సిద్ధముగా ఉండటానికి ఒక మేలును కలుగు చేస్తుందని విశ్వసించి నీకు నీవుగా దేవుని సన్నిధిలో జీవించాలని, పరిశుద్ధపరచబడిన వాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇటు వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకొందము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి.
నైనా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మహాదేవుడవునైనా, ఆత్మ కార్యములు జరిగించే దేవుడమునైనా, శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడమునైనా, ఈ దినమున మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలనాడునైనా మందిరమునైనా కట్టను ఆరంభించినప్పుడు మొదలుకొని నాయన ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించదనన్నారు. ఎప్పుడైతే నీ మందిరమును కొరకు మాకు జిజ్ఞాస కలిగి ఉంటుందో, మందిరములో ఆవరణములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కార్యములు మేము ఎప్పుడైతే మరచిపోతున్నామో, మా కుటుంబములో నాయన అలజడి ఏర్పడుచున్నది నాయన. ఆహారము, దాహము, అదే రీతిగా ధనము కొరతగా ఉంటున్నది నాయన. నాయనా వేదన, దుఃఖము, అలసట నాయన ఏది లేకుండా లేదు నాయన, అన్నీ ఉన్నాయి తండ్రి. నాయనా మీరు మమ్మల్ని క్షమించినందుకు స్తోత్రాలు. నాయనా మీరు మమ్మల్ని క్షమించినందుకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయనా ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించను. అయినా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచండి. నా బిడ్డలందరినీ భద్రపరచండి. నా బిడ్డల కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. అయినా మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపజేయండి స్వామి. ప్రతి కుటుంబాన్ని, విశ్వాసిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయన. ఆశీర్వాదకరముగా మార్చుకోండి నాయన. ఆశీర్వాదకరముగా మార్చుకోండి నాయన. ఆశీర్వాదకరంగా మార్చుకోండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న జటిలమైన సమస్యల నుంచి కూడా విడుదల చేయండి. నేను ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపండి నాయన. తల్లిదండ్రులకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి కృపలో భద్రపరచబడినగాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడినగాక. చీకటి అంధకార శక్తుల నుంచి యేసు నామములో విడుదల 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 చేసినందుకు స్తోత్రాలు. మహోన్నతని మహాదేవుని మహాకృప భద్రపరచబడనుగాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు కుటుంబంలో స్థిరపరచబడనుగాక. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. నాయనా అనేక దినములుగా, సంవత్సరములుగా ఎదురు చూసిన గర్భములున్నాయి. ఉద్యోగములు ఇవ్వండి నాయనా, గర్భములు ఇవ్వండి నాయనా. అయినా మీరు ఇస్తారు నాయనా. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. దుఃఖము నుంచి నాయన సంతోషాన్ని ఇస్తానని ఈ దినాన మీరు చెప్పారు. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా వివాహములు నాయన వయస్సులు మీరుతున్నారు. వివాహాలు అనుగ్రహించండి. యవ్వనస్తుల యొక్క శరీరాలు రుగ్మతలు ఉంటున్నాయి నాయన. విడుదల చేయండి నాయన. ఆశీర్వదించండి నాయన. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానం, వివేకము దాయించేయండి. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి, స్వస్థతను బట్టి నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనా జీవితం బట్టి దానికి భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు నాయన ఆదరణ దాయించిన వారు, వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాల కనికి వెళ్లారు. ఆయన క్షేమమైన సమాచారం కరుణా దినాల్లో అనుగ్రహించండి. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో అనుగ్రహించి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు స్థిరపరచబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం నైనా, ఆఫ్రికా దేశం నైనా, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ నైనా, ప్రతి అమెరికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ, ఫ్రాన్స్, చైనా, జపాన్, జర్మనీ నైనా, కువైట్, మస్కట్ నాయన ఈ దేశాలు, దుబాయ్ దేశాల్లో ఉన్నారు. మన క్షేమమైన సమాచారం దయచేయండి నాయన. అదే రీతి మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. మీ యొక్క మహిమాన్వితమైన కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. అయినా అధికారులకు, అధిపతులకు జ్ఞానం, వివేకము దయచి, పరిపాలన సౌలభ్యము దయచి, మానవాళికి శాంతిని అనుగ్రహించండి నాయన. కరోనా నుంచి విడుదల చేయండి. రేపటి దినమునైనా నైనా పునరుత్థాన ఆదివారము ప్రతి బిడ్డను తాకండి, అగ్నితో కాల్చండి. ఏ విధమైన అపవాది క్రియలకు చోటు లేకుండా చేయండి. మీరే మహిమపరచబడాలి. ఇతను వాక్యం మాకు చెప్పారు. మీరు మమ్మల్ని ఆశీర్దిస్తానన్నారు. మీరు ఆశీర్వాదాలు మా బిడ్డలు పొందాలి. ఆ బిడ్డలు ఆశీర్వదించి కృపలో భద్రపరచబడను గాక. ఆత్మదేవుని యొక్క బహున్నతమైన కార్యములే జరిగించబడను గాక. నూతనమైన అనుభవాలతో కూడిన స్థితిగతులు అనుగ్రహించిన నా దేవుని యొక్క కృప సిద్ధీకరింపబడిన గాక. నా దేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితిగతులు నా బిడ్డలతో భద్రపరిచినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నైనా బిడ్డలందరూ నైనా చేతి పనులు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ఆశీర్వదించండి,
ఆర్థిక స్తోమత కలుగ చేయండి. ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు, ఏ విధమైన కరోనా నుంచి ఆయన విడుదల చేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతల ఫలితములు ఇస్తున్నందుకు స్తోత్రాలు. నూతనమైన అనుభవాలతో కూడా జీవితాలు నా బిడ్డలకు దాయిచ్చే కృపల్లో భద్రపరచండి నైనా, ఆత్మకార్యములే జరిగించండి నైనా, ఆత్మశక్తితో నింపండి నైనా. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనా క్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అనేక బిడ్డలకు సమయం దాయిచ్చేయండి నైనా, ఆదరణ దాయిచ్చేయండి, టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వండి, ఆర్థిక స్తోమత కలుగ చేయండి. పరిశుద్ధంతో కూడిన జీవితం దయచేసి మీరు మాత్రమే మహిమ పరచబడనుగాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారం మాకు దాయిచ్చే, మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క న్యూన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, పరిశుద్ధాత్మ శక్తితో త్రియేక దేవుని మందిరమును ఉజ్జీవింపచేసిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరచబడునుగాక. ఆమేన్. Amen. Hallelujah. 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 Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you. God bless you.